సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రజెంట్ నాతో పాటు జితేందర్ రెడ్డి, అదే మన రాకేష్. అంటే బరస్ట్ నిజంగా అవ్వాల్సి వచ్చిందా, లోపల నుంచి వచ్చిందా, లేకపోతే సినిమా హైప్ కోసం మాట్లాడాల్సి వచ్చిందా? రారు సార్, సెలబ్రిటీస్ రారు. వాళ్ళకి ఇష్టమైతేనే వస్తారు సినిమాకి. సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు, సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు అడుగుతూనే ఉన్నారు. పొద్దున్న నుంచి నేను మెసేజ్లు చేస్తూనే ఉన్నాను. ఎవరికి మెసేజ్లు చేశారు, ఎవరు మీకు రిప్లై ఇవ్వలేదు, ఎవరు మేము రామన్నారు? ఆ సక్సెస్ మీట్ లో దిల్ రాజు గారు మీ పేరు, మీ సినిమా పేరు ఉపయోగించి కూడా మీకు కౌంటర్ ఇచ్చారు. జితేందర్ రెడ్డి, రాకేష్, ఇక్కడ ఓన్లీ టాలెంట్, ఎవరిని ఎవడు సపోర్ట్ చెయ్యడు. అంటే తర్వాత దిల్ రాజు గారితో మీరు మాట్లాడటం కానీ, దిల్ రాజు గారు మీకు మాట్లాడటం కానీ, ఇద్దరు ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నారు అనుకోండి బయట. అది ఆ రోజు రాత్రే మాట్లాడారు సార్. ఏమన్నారు? బట్ ఆయన మాట్లాడింది చాలా కరెక్ట్ అండి. నాకు ఆయన ఇంటెన్షన్ తెలుసు. నాకు నో ఒపీనియనా దిల్ రాజు గారి కామెంట్ మీద, మీ మీద? బట్ భయం వేసిందా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేదు. ఫ్యూచర్ లో ఏదైనా సినిమా వచ్చినప్పుడు మనల్ని తొక్కేస్తారేమో, ఇలాంటి ఏమైనా తిరిగినాయా? ఓ గ్రూప్ అయితే అబ్బా నేను మాట్లాడాల్సింది మాట్లాడారు రాకేష్, అది ఇది అసలు అది ఇది అని చెప్పారనమాట. జితేందర్ రెడ్డి స్టోరీ గురించి చెప్పినప్పుడు గూస్ బంప్స్ వచ్చిన సీన్ అంటే ఏమని చెప్తావు? ఒకటేమో క్లైమాక్స్ సీన్. ఆయన బాడీలో ఆల్మోస్ట్ 72 bullets దొరికాయి. బ్లడ్ కన్నా ఎక్కువ బుల్లెట్లు దొరికాయి. కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఆయనతో ట్రావెల్ చేశారు కాబట్టి మళ్ళీ జితేందర్ రెడ్డి గారిని చూసినట్లే ఉంది మాకు. స్క్రీన్ మీద మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. బండి సంజయ్ గారు నువ్వు మెయిన్ పార్ట్ మిస్ చేస్తావు. లాస్ట్ ఆయన వచ్చిన నోట్ నుంచి వచ్చింది ఏంటంటే భారత్ మాతాకి జయ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు జితేందర్ రెడ్డి, అదే మన రాకేష్. సో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో పక్కన పెడితే తన మాటల మటుకు చాలా 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 మనసుల్ని దోచేశాయని చెప్పుకోవచ్చు. సినిమా ప్రేక్షకుల్ని, అట్ ద సేమ్ టైం సినిమాని ఇష్టపడే చాలా మంది ఆడియన్స్, అట్ ది సేమ్ టైం సినిమా పెద్దలకు కూడా తన పేరేంటో తనేంటో సో తెలియజేసేలా ఒక స్పీచ్ ఇచ్చారనమాట. సో జితేందర్ రెడ్డి అండ్ రాకేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే జితేందర్ రెడ్డి గారు ఎలా ఉంటారో మనకు తెలియదు ఇప్పుడున్న యూత్కి, ఈ జనరేషన్కి. బట్ అలాంటి ఒక వ్యక్తి ఐడియాలజీ, ఆయన ఎంత మంచి ఫ్రీడమ్ ఫైటరు అండ్ ఏం త్యాగం చేశారో ప్రతి ఒక్కటి కూడా మీరు సినిమాలో చాలా అందంగా చూపించారు, నో డౌట్ దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని అటెంప్ట్ చేసి థియేటర్లో ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బయట ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టోరీ, ఆయన గురించి విన్నప్పుడు గూస్ బంప్స్ అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు జితేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన్ని ఎలా మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతాం స్క్రీన్ మీద అనేది అదే ఛాలెంజ్. నేను ఇప్పుడు చూసిన ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే చూసారో సినిమాని, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన మినిస్టర్స్ లైక్ బండి సంజయ్ గారు కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ట్రావెల్ చేశారు ఆయనతో పాటు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు జితేందర్ రెడ్డి కనిపించారని. సో మా జితేందర్ రెడ్డిని మేము చూసుకున్నామని. ఓకే, సో అది నాకు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ సార్. సో అంటే జోష్ సినిమా దగ్గర నుంచి చూస్తున్నాం రాకేష్ ని. అండ్ బాహుబలిలో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? సేతుపతి. సో చెయ్యి నరికేసే సీన్, చెయ్య తర్వాత తలక అనుష్క గారిని ఏదో పట్టుకుంటున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం రాకేష్ ని. ఒక్కసారిగా ఈ సినిమా కోసం ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు, బాగా కష్టపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రావెల్ గురించి ఏం చెప్తారు, జోష్ టు బాహుబలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు. 2009 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు. అండ్ నాకు క్రూషియల్ పీరియడ్ ఏంటంటే 2016 బాహుబలి చేసే టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఎస్ ఓకే, నాకు పెద్ద సెటప్లో సినిమా చేస్తాను, పెద్ద డైరెక్టర్తో చేస్తాను, ఇప్పుడు నెక్స్ట్ ఏంటని ఇంకా ఇలా చేసుకుంటూ వెళ్తే నాకు డెఫినెట్గా రోల్స్ వస్తాయి. బాహుబలి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా నేనైతే ఇలా క్యారెక్టర్ రోల్స్ అయితే నేను చేయను, చేస్తానేమో కానీ బట్ అయితే నాకు లీడింగ్ యాక్టర్, హీరోగా నేను చేయాలి కదా, అది వన్ ఆఫ్ ద గోల్ నాకు అది. ఓకే అని అంటే ముందు నుంచే ట్రై చేస్తూ ఉన్నా సార్, 2013 నుంచే. బట్ 16కి ఇంకా డిసిషన్ తీసుకున్నాను సార్, ఓకే, నో టు క్యారెక్టర్ రోల్స్. 2016 స్టార్ట్ చేస్తే 2019లో మన సినిమా ఎవరికి చెప్పద్దనే సినిమా వచ్చింది సార్.